ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కర్నూలు ఎస్పీగా చేసినటువంటి ఆకే రవికృష్ణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీస్ ప్రధానమైన కర్తవ్యం ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, నేరాలు నిరోధించడం, నేరం జరిగిన తర్వాత కాదు. బేసిక్ గా ఏపీలో ఈ మధ్య కాలంలో గంజాయి తీసుకుంటున్నటువంటి యువత ఎక్కువగా అవుతుంది. ఏ వ్యక్తి కూడా నాకు విత్తనాలు లేవు కాబట్టి నేను గంజాయి సాగుకు వెళ్ళాననే పదం మాట్లాడకూడదని చెప్పేసి 2 రకాలుగా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అమలు చేయడం జరిగింది. చాలా కఠినంగా వ్యవహరించాం. కట్టపురాల్లో ఫ్యాక్షనిజం గురించి ఏమైనా చెప్తారా? అంటే బేసిక్ గా ఒక సిచ్యువేషన్ వస్తే రాళ్లతో రాళ్ళు కొట్టుకొని మనుషుల్ని చంపుకునేంత రేంజ్ అక్కడ ఉంది అంటే అది మామూలు విషయం కాదు. గ్రామస్తులందరితో కూడా ఒక విషయం చెప్పాం, ఒక పోలీస్ కేసులో మీరు కనుక ముద్దాయిలు అయితే ఇంకా మీరే కాదు భవిష్యత్తులో మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ నష్టపోతారు. ప్రతి ఒక్కరు నేరాలకి పాల్పడుతున్నారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే మీరు తీసుకున్నటువంటి మొదటి చర్య ఏంటి? ఈగల్ ప్రధానమైన ఉద్దేశం డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్న నెట్వర్క్స్ అన్ని కూడా మేము బ్రేక్ చేస్తున్నాం. ఒక మంచి వాతావరణం ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఈ రోజుల్లోనే మనకి ప్రత్యేకంగా మనకి సమాచారం వస్తుంది. త్వరలోనే ఈగల్ వెబ్సైట్ కూడా ప్రారంభం కాబోతుంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ రాధా. రైట్, ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కర్నూలు ఎస్పీగా చేసినటువంటి ఆకే రవికృష్ణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈయన గురించి పర్టికులర్ గా చెప్పాలి అంటే 2006 బ్యాచ్ కి చెందినటువంటి వ్యక్తి, కర్నూలు ఎస్పీగా, దాని తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా, దాని తర్వాత కేంద్రానికి ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోగా డిప్యూటీ జాయింట్ డైరెక్టర్ గా, దాని తర్వాత ఏరి కోరి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఆయన్ని విజయవాడ ఈగల్ ఐజీగా నియమించడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం విజయవాడ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, సో చెప్పాలంటే ఇట్స్ సో గ్రేట్ఫుల్ టు మీ మీ ఇంటర్వ్యూ చేయడం. అండ్ ఐ హియర్డ్ అబౌట్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్పీగా మీరు కర్నూలులో చేసినటువంటి థింగ్స్ అన్ని ఇన్ని కాదు. సో ఒక్కసారి అంటే మనం విజయవాడ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి కర్నూలులో మీరు చేసినటువంటి సర్వీస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ముఖ్యంగా మీరు కట్టప్పరాల గ్రామాన్ని దత్తత తీసుకొని ఫ్యాక్షన్ ఇజంని ఆపడానికి చాలా ట్రై చేశారు కదా. సో ఒకసారి దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? కప్పట్రాల గ్రామం దేవనకొండ మండలంలో సుమారుగా ఎన్నో సంవత్సరాలు ఫ్యాక్షన్తో అది నష్టపోయిన గ్రామం. ప్రధానంగా గ్రామంలోని ఎంతోమంది జైలుకి వెళ్ళడం, తర్వాత ప్రత్యేకంగా నేను గమనించినప్పుడు పిల్లలు, మహిళలు, యువత చాలామంది నష్టపోయారు. సో నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి కూడా నేను ప్రత్యేకంగా వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. పోలీస్ ప్రధానమైన కర్తవ్యం ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, నేరాలు నిరోధించడం, నేరం జరిగిన తర్వాత కాదు. సో దానికోసం అని చెప్పి ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవడం జరిగింది 2015లో. గత 11 సంవత్సరాలకు మేము చాలా పనిచేస్తున్నాం. దాంట్లోని గ్రామంలోని వెళ్ళిన తర్వాత మొదట చెప్పిన మాట, పోలీస్ కేసుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రామస్తులు మళ్ళీ రాకూడదు అని వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. గాంధీయన్ పోలీసింగ్ అని చెప్పేసి ఒక వినూత్నమైన పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలవడం జరిగింది. ఈరోజు కూడా మేము ఆ గ్రామంలోని అందరినీ కలవడం, వాళ్ళందరితో కలిసి మాట్లాడడం, ప్రత్యేకంగా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నేరాల జోలికి పోకూడదు, ఫ్యాక్షన్ జాడలు అసలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ గ్రామంలో మొదలుపెట్టాం. సుమారుగా 100 గ్రామాల్లో మేము పనిచేసాం ఫ్యాక్షన్ ఉండకూడదని చెప్పేసి. ఈరోజు దాని ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా యువత అందరూ కూడా చదువుల వైపు మళ్ళారు. ఇటీవల కాలంలో గవర్నమెంట్ డిఎస్సి పోస్టులో కూడా 8 మందికి టీచర్లు రావడం జరిగింది. ఎంతోమంది ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. యువత అంతా కూడా లక్ష్యం పెట్టుకుంటున్నారు. అదేవిధంగా మేము ప్రత్యేకంగా మహిళల మీద కాన్సన్ట్రేట్ చేసాం. మహిళా సంఘాలు సుమారుగా గ్రామంలోని సుమారుగా 100 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ 100 మహిళా సంఘాల్లో సుమారుగా 1000 మంది వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలోని ఉపాధులు ఎలా కల్పించుకోవాలి అంటే జీవనోపాధులు, కనీసం 2-3 జీవనోపాధులు ఉండాలి. మహిళల చేతిలో డబ్బు ఉంటే ఇంకా ఖచ్చితంగా గ్రామం బాగుపడుతున్న ఉద్దేశంతో మనం చేయడం జరిగింది. నా శ్రీమతి, మా మిస్సెస్ కూడా దాంట్లో ఒక సభ్యురాలు మహిళా సంఘంలోని. ప్రతి 15 రోజులకి ప్రతి వారాంతంలోని మహిళా సంఘాలతో మీటింగ్లు ఉంటాయి, రైతులతో మీటింగ్లు ఉంటాయి, వర్చువల్ మీటింగ్స్. వీఆర్ యూజింగ్ టెక్నాలజీ ఆల్సో. టెక్నాలజీని కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని వాళ్ళతో మీటింగ్ కనెక్ట్ చేస్తున్నాం. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా గ్రామాన్ని విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో పొదుపు ఉద్యమం తీసుకొచ్చాం. గ్రామంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కూడా ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా
ఇనీషియల్గా మేము ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న సమయంలోని కప్పట్రాల ప్రజలు బ్యాంక్కి వెళ్తే దేవనకొండ మండలంలో వాళ్ళకి లోన్స్ ఇచ్చేవారు కాదు. అంటే ఈ గ్రామంలో కనుక లోన్ ఇస్తే మళ్ళీ రాదు అనే ఒక అపవాదం ఉండేది. గతంలో కొన్ని సంఘటనలు కూడా దాన్ని బలోపేతం చేస్తున్నాయి. దానికోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ని ప్రత్యేకంగా వాళ్ళకి అభ్యర్థన చేసి ఈ గ్రామంలో బ్రాంచ్ పెట్టించడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి గ్రామస్తులందరికీ రచ్చబండ మీద ఒక ప్రతిజ్ఞ చేయించాం. గ్రామంలో మీరు లోన్ తీసుకోవాలి, మళ్ళీ కట్టాలి, అప్పుడే మీరు 100 సంవత్సరాల పాటు ఈ గ్రామం ముందుకెళ్తుందని వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని వాళ్ళు పాటించారు. ఈరోజు సుమారుగా ఒక 20 కోట్ల టర్న్ ఓవర్తో బ్యాంక్ నడుస్తుంది. గ్రామంలో ప్రతి ఏ మహిళ వెళ్ళినా సరే సుమారుగా ఒక మహిళా సంఘానికి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటున్నారు. సో ఇట్లాగా ఉపాధి ఉద్యమం, పొదుపు ఉద్యమం ఇట్లా తీసుకురావడం వల్ల గ్రామంలో చాలా మార్పు వచ్చింది. అదేవిధంగా ఈ ఫ్యాక్షన్ని కూడా రూపుమాపడం కోసం అన్ని వర్గాలతో మాట్లాడి ఈ ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దు, దానివల్ల భవిష్యత్తులో కుటుంబాలను నష్టపోతాయని చెప్పడం జరిగింది. గత 11 సంవత్సరాలుగా మేము ఈ గ్రామంలో పనిచేస్తున్నాం. ఇటీవల కాలంలో కూడా చాలా ఇనిషియేటివ్స్ చేసాం. సేట్రీస్ అనే ఒక సంస్థ సుమారుగా 1 లక్ష మొక్కలను పంపిణీ చేసింది. ఇప్పుడు అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్, అదేవిధంగా పండ్ల మొక్కల పంపిణీ, వీటిని ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. దాని ద్వారా చాలా ప్రత్యేకంగా అక్కడ మరింత రైతులు కూడా భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కట్టపురాల్లో ఫ్యాక్షనిజం గురించి ఏమైనా చెప్తారా? అంటే బేసిక్గా ఒక సిచ్యువేషన్ వస్తే రాళ్లతో రాళ్ళు కొట్టుకొని మనుషుల్ని చంపుకునేంత రేంజ్ అక్కడ ఉంది అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ఏరియాని మీరు కొంచెం అదుపు చేయగలిగారు, అంటే కంట్రోల్ చేయగలిగారు అని చెప్పేసి మీరు చేసిన సర్వీస్ పర్టికులర్గా అంటే దాని గురించే ఎక్కువగా ప్రస్తావన మీడియా వర్గాల్లో వినిపిస్తుంది. మీరు ఏం చెప్తారు? బేసిక్గా కప్పట్రాల అనేది మనకి ఫ్యాక్షన్ గ్రామం. ఫ్యాక్షన్కి సంబంధించిన ఎంతోమంది దాంట్లో చనిపోవడం ఇలా జరిగింది. ఈ ఫ్యాక్షన్ సంస్కృతి కప్పట్రాల గ్రామం నుంచి వివిధ గ్రామాలకు కూడా అది పాకడం జరిగింది గతంలో. దానివల్ల మిగతా గ్రామాల్లో కూడా ఫ్యాక్షన్ పుట్టింది. కానీ ఈరోజు కప్పట్రాల గ్రామం ఒక ఈ హింస నుంచి అహింస ప్రయాణం చేస్తుంది. ఇదివరకు ఏదైతే స్ఫూర్తి పొందారో కప్పట్రాల గ్రామం నుంచి ఈ ఫ్యాక్షన్ ఈరోజు అభివృద్ధి కోసం స్ఫూర్తి పొందుతున్నారు. గతంలో చాలా విషయాలు జరిగినాయి. గతంలో ఖచ్చితంగా అంటే మీరు ఉన్నప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి? బేసిక్గా మరి రాళ్లతో కొట్టుకొని చంపుకునేంత, అంటే రాళ్లతోనే చంపుకునేంత ఉందంటే అక్కడ మనుషులు ఎంత క్రూరంగా ఉంటుంటారో మనం అంటే వాళ్ళు క్రూరంగా మనం చెప్పలేము నాకు. ఎందుకంటే ఇంకా ఈరోజు కప్పట్రాలలో ఉన్న ప్రతి కుటుంబం కూడా మా కుటుంబంలో భాగం అయిపోయింది. వాళ్ళందరూ చాలా ప్లెయిన్, చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు కొన్ని సందర్భాల్లో తెలియనితనం వల్ల, ఈ గ్రూపిజం వల్ల, కొంతమంది రెచ్చగొట్టడం వల్ల అటువంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. కానీ దాని నుంచి మనం ఈ ఫ్యాక్షన్ గ్రూపిజం నుంచి మనం బయటికి తీసుకురావడం వల్ల, అందరినీ కలపడం వల్ల వాళ్ళకి అవగాహన వచ్చింది. గ్రామం గతంలోని 1 ఎకరం పొలం అమ్మాలని కొన్ని వాళ్ళు ఉండేవారు కాదు. ఈరోజు ఆ గ్రామంలో ఎవరు పొలం అమ్మట్లేదు. ఎందుకంటే గతంలో మేము దత్తత తీసుకునే సమయానికి 40 నుంచి 50% మాత్రమే అగ్రికల్చర్ వ్యవసాయం పండేది. ఇప్పుడు 90% దత్తత తీసుకున్న తర్వాత బేసిక్ గా కట్టప్రాల్లో వలస కూలీల నుంచి టీచర్స్ గా జాబ్స్ తెచ్చుకున్న వారు ఉన్నారు. అలాగే అక్కడ మొక్కల పెంపకం వంటివి చేసిన వారు కూడా ఉన్నారు అని చెప్పేసి నేను పర్టికులర్ గా నిన్న నైట్ అంతా నేను గ్రౌండ్ వర్క్ చేస్తే నాకు తెలిసింది. అంటే మీరు అక్కడ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏంటి? బేసికల్గా ప్రజలతో మాట్లాడడం, మెంటరింగ్. ఇట్స్ కాల్డ్ మెంటరింగ్. అంటే ఇంకా గ్రామస్తులందరితో కూడా ఒక విషయం చెప్పాం. ఒక పోలీస్ కేసులో మీరు కనుక ముద్దాయిలు అయితే ఇంకా మీరే కాదు, భవిష్యత్తులో మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ నష్టపోతారు. ఒక వర్గం వాళ్ళు ఒక కేసు పెడితే ఇంకా అవతల వర్గం వాళ్ళు ఇంకో కేసు పెడతారు. ఇట్లాగే దీనికి ఒక ఎండ్ లేదు దీనికి. కాబట్టి అందరూ నష్టపోయేది. ఫ్యాక్షన్ వల్ల నష్టపోయేది. అక్కడ కులాయి, జస్ట్ కులాయి కోసమే బిడ్డల దగ్గర కొట్టుకుని అది కొట్లాట ప్రాణాలు తీసుకునే దాకా పోయేది. సో గతంలో ఈ ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. మనం పిల్లల భవిష్యత్తు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం ఈ రోజు ముందుకెళ్తుందంటే కారణం పుస్తకం అని చెప్పాం వాళ్ళకి. పిల్లలందరి చేత పుస్తకం పట్టించండి. నేను ప్రతి వారం కూడా వాళ్ళ వర్చువల్ మీటింగ్లో కూడా పిల్లలతో కూర్చుని వాళ్ళకి ప్రపంచంలో జరిగే విషయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కప్పట్రాల పిల్లలు కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ మనకి అమరావతిలో కూడా మంచి కాలేజీల్లో చదువుకుంటున్నారు. విజయవాడలోని నీట్ కోచింగ్లో అన్ని తీసుకుంటున్నారు. సో ఒక మార్పు అనేది వచ్చింది. తల్లిదండ్రులు అందరూ కూడా దొరికట్లాగా ఫ్యాక్షన్కి వెళ్ళాలని వాళ్ళకి ఉద్దేశం లేదు. వాళ్ళందరూ కూడా ఫ్యాక్షన్ వల్ల నష్టపోయి బాధితులు కాబట్టి ఇప్పుడు పిల్లల మీద, చదువు మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కప్పట్రాల హై స్కూల్ కూడా పెద్ద ఎత్తున మేము అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ స్కూల్ ద్వారా కూడా ఎంతోమంది ఈరోజు బయటకు వస్తున్నారు. భవిష్యత్తులో కూడా మా లక్ష్యం ఒకటే, కప్పట్రాల్లో భవిష్యత్తులో అందరు పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. వచ్చే 10 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా ఎస్పీ రావాలి.
అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎస్పీగా బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే నాట్ ఎన్ ఈజీ థింగ్. ఎవరైనా సరే వాళ్ళ పని అంటే సర్వీస్ చేయడానికి వస్తారు, సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. బట్ ఐ నో దట్ మీలాగా ఎవరు చేసి ఉండరు. అండ్ ముఖ్యంగా ఇంకా విజయవాడ విషయానికి వద్దాం. సో ఈగల్ టీమ్ ముఖ్యంగా అయితే వైజాగ్ విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వంలో గంజాయి సాగు అనేది ఎక్కువగా జరిగింది. అండ్ చాలా వరకు ఆ గంజాయి మత్తులో చాలా మంది యువత కూడా మునిగిపోయినటువంటి అంశాలు కూడా జరిగాయి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే విశాఖ మన్యంలో గంజాయి సాగు ఎలా జరుగుతుంది అండ్ దీన్ని అడ్డుకోవడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? మనకి విశాఖ మన్యంలోని ఈరోజు గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించాం. దాన్ని జీరో కల్టివేషన్ అంటారు. మేము జీరో కల్టివేషన్ మేము ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఆపరేషన్ చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. గతంలో 1000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది. ఈ రోజు విశాఖ మన్యంలో మనకి జీరో కల్టివేషన్, ఇక్కడ అసలు గంజాయి సాగు జరగట్లేదు. ప్రత్యేకంగా దీనికి కారణం మేము డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, పబ్లిక్కి ఒక విధంగా మనం ఎన్డీపీఎస్ చట్టం గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేయడం, అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్, ప్రత్యామ్నాయ పంటలు కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం 46 లక్షల మొక్కలు ఉచితంగా గవర్నమెంట్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం సుమారుగా 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలి. 35,000 ఎకరాలకి 25,000 ఫార్మర్స్కి లబ్ధి చెందాలి. ఏ వ్యక్తి కూడా నాకు విత్తనాలు లేవు కాబట్టి నేను గంజాయి సాగుకు వెళ్ళాననే పదం మాట్లాడకూడదని చెప్పేసి 2 రకాలుగా క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అమలు చేయడం జరిగింది. చాలా కఠినంగా వ్యవహరించాం. అల్లూరి సీతారామరాజు నడిచిన నేలలోని, ఆ పవిత్రమైన నేలలోని గతంలో గంజాయి పండేది. ఈరోజు అక్కడ గంజాయి పండట్లేదు. అల్లూరు నడిచిన నేలకి పవిత్రత చేకూర్చాలని చెప్పి ప్రతి గిరిజన తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు అందరినీ కూడా మేము అప్పీల్ చేసాం. ఈరోజు గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ప్రధానమైన సమస్య ఒరిస్సాలో పండుతున్న గంజాయి. ఒరిస్సాలో మనకి ఒక 5 జిల్లాల్లో కోరాపుట్టు, మల్కాన్గిరి, గజపతి, గంజాము, కన్నమల్ అనే ఒక 5 జిల్లాల్లోని ఈ గంజాయి పండుతుంది. అది మనకి మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. దాన్ని ఆపడం కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఒరిస్సా ఏఎన్టీఎఫ్తో కూడా మేము అనుసంధానం చేసాం. వాళ్ళకు కూడా జాయింట్ ఆపరేషన్, జాయింట్ ఇంటెలిజెన్స్ అవన్నీ షేరింగ్ చేస్తున్నాం. సో భవిష్యత్తులో మేము ఇంకా ఈ ఆపరేషన్ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. రైట్. మీరు విజయవాడ ఐజీగా చార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కేసులు ఏంది అండ్ ఇప్పటి వరకు ఇక్కడ అంటే బేసిక్గా ఏపీలో ఈ మధ్య కాలంలో గంజాయి తీసుకుంటున్నటువంటి యువత ఎక్కువగా అవుతుంది. అండ్ గంజాయి అంటే ఈ డ్రగ్స్ విషయంలో కానివ్వండి, ఇలాగా ప్రతి ఒక్కరు నేరాలకి పాల్పడుతున్నారు. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే మీరు తీసుకున్నటువంటి మొదటి చర్య ఏంటి ఐజీగా ఇక్కడ చార్జ్ తీసుకున్న తర్వాత? ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక చాలా మనకి దిశానిర్దేశం చేయడం జరిగింది. యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజాయికి బానిసలు కాకూడదు. దానికోసం అని చెప్పేసి మేము 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం. ప్రతి ఈగల్ క్లబ్ లో 10 మంది మెంబర్స్ ఉంటారు. 4 అమ్మాయిలు, 4 అబ్బాయిలు స్టూడెంట్స్, 2 ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఉంటారు. దీంట్లో విస్తృతమైన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మేము వాళ్ళకి సిలబస్ కూడా మేము ఇస్తున్నాం. ప్రత్యేకమైన సిలబస్ ఈగల్ ద్వారా వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుద్ది. వాళ్ళ అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా 1972 కాల్ సెంటర్ పెట్టడం జరిగింది. 24/7 వర్క్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది యువత మాకు కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో మేము యూరిన్ కప్స్, ఏదైతే ఇంకా డ్రగ్ డిటెక్టింగ్ కన్జ్యూమర్ కప్స్ మేము ఈ మధ్యన ప్రొక్యూర్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పోలీసులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కప్స్ ద్వారా మనము స్పాట్లోనే అతను గంజాయి తీసుకున్నా లేదని గుర్తించడం జరుగుతుంది. ఆ కన్జ్యూమర్ డేటాబేస్ని బట్టి ఆ కన్జ్యూమర్స్ వెనకాల ఎవరున్నారు వాళ్ళ నెట్వర్క్స్ కూడా మేము బ్రేక్ చేస్తున్నాం. వాళ్ళని కూడా బ్రేక్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో మన ఏఎస్ఆర్ జిల్లాలోని రాజస్థాన్, అదేవిధంగా తమిళనాడు, కేరళ ఇట్లా 12 రాష్ట్రాల నుంచి ఎన్నో సంవత్సరాలకు పాతుకుపోయిన వ్యక్తులను కూడా మనం పట్టుకోవడం జరిగింది. ఆ నెట్వర్క్స్, ఇంటర్ స్టేట్ నెట్వర్క్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. మన ఈగల్ ప్రధానమైన ఉద్దేశం డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్ పెట్టి రాష్ట్రంలో ఉన్న నెట్వర్క్స్ అన్ని కూడా మేము బ్రేక్ చేస్తున్నాం. ఒక మంచి వాతావరణం ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఈ రోజుల్లోని మనకి ప్రత్యేకంగా మనకి సమాచారం వస్తుంది. త్వరలోనే ఈగల్ వెబ్సైట్ కూడా ప్రారంభం కాబోతుంది. ఆ వెబ్సైట్లో చాలా ఎనానమస్ యాప్స్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాం. ఎనానమస్ యాప్స్ ద్వారా విద్యార్థులందరికీ కూడా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కానీ ఊర్లు కానీ ఏమి మేము నమోదు చేయం. ఎనానమస్ యాప్స్లో ఎక్కడ
మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే కాల్ ఈగల్ 197 కీ క్యాంపెయిన్ మేము లాంచ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ క్యాంపెయిన్ ఇంకా ముందు తీసుకెళ్తాం. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్గా చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మత్తు పదార్థాలు బేసిక్గా యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? ఈ మత్తు పదార్థాలు మనకి ఉదాహరణ గంజాయి తీసుకుంటే ఇంకా గంజాయిలోని THC అనే ఒక కెమికల్ ఉంటుంది, టెట్రా హైడ్రో కన్నబోయిడ్. ఇది మైండ్ ఫంక్షన్ ని అల్టర్ చేస్తుంది. ఈ మైండ్ ఫంక్షన్ అల్టర్ చేయడం అనేది చాలా డేంజరస్ థింగ్ కాబట్టి యువత అర్థం చేసుకోవాలి. మత్తు పదార్థాల వల్ల, ఈ మాదక ద్రవ్యాల వల్ల, ఈ మాదక ద్రవ్యాల వల్ల అతను ఏ పని చేస్తున్నాడో అతను తెలియదు, మైండ్ మీద కంట్రోల్ కోల్పోతాడు. అదే విధంగా అతను తర్వాత ఇతరత్ర క్రైమ్ నేరాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మహిళల మీద నేరాలు ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్, కొకైన్ కానీ LSD కానీ. ఇటీవల విజయవాడలో మేము గత సంవత్సరంలోని ఒక అబ్బాయిని కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళని MDMA అనే ఒక డ్రగ్ తో పట్టుకోవడం జరిగింది. ఆ డ్రగ్ తో పట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి మాకు ఒక ప్రశ్న సంధించాడు పోలీసులకి. ఆ ప్రశ్న ఏంటంటే, ఇంకా నా డబ్బులతో నేను ఒక గంజాయి, ఒక కొకైన్ 1 గ్రామ్ కొనుక్కున్నాను, LSD 1 గ్రామ్ కొనుక్కున్నాను, పోలీసులు ఇంత పెద్ద కేసు ఎందుకు పెడుతున్నారు, ఈ కేసుకి 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఎందుకు ఉంది? సో ఆ అబ్బాయికి చెప్పాం, హిరాయిన్ అనే ఒక పదార్థం మనకి గోల్డెన్ క్రెసెంట్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అదేవిధంగా ఇరాన్, ఈ 3 దేశాల్లోని ఈ కొకైన్ పండుద్ది. ఏదైతే ఓపియం ఉందో ఓపియం పండుద్ది. ఓపియం నుంచి హిరాయిన్ తయారు చేస్తారు. ఈ హిరాయిన్ ని మన భారతదేశంలో పంప్ చేసి భారతీయుల యువతని బలహీనం చేయడానికి పాకిస్తాన్ లాంటి దేశాలు కుట్ర పండుతున్నాయి. దీన్ని నార్కో టెర్రరిజం అంటారు. మీరు 1 గ్రాము 10,000 రూపాయలు పెట్టుకుంటే దాంట్లో 5,000 రూపాయలు లష్కరే తోయిబా అనే సంస్థకి వెళ్తాయి, జైషే మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థకి వెళ్తాయి, ISI లాంటి సంస్థకి డబ్బులు వెళ్తాయి. వాళ్ళు ఆ డబ్బుతో మళ్ళీ మన భారతదేశం మీదే టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తారు. ఆపరేషన్ సింధూర్ గానీ ఇట్లాంటి సంఘటనలు మనం చూసినప్పుడు, ఈ డబ్బు మనకి పెహల్గామ్ లో టెర్రరిస్టులు మన భారతదేశం మీద దాడి చేసినప్పుడు, అదేవిధంగా ముంబై బ్లాస్ట్ లో కూడా NIA క్లియర్ గా వాళ్ళు చార్జ్ షీట్ లో వేశారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇంకా అది నార్కో టెర్రరిజం ద్వారా వచ్చాయని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము నార్కో టెర్రరిజం గురించి, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోవడానికి కీ క్యాంపెయిన్ లాంచ్ చేసాం. సో ఈ క్యాంపెయిన్ ద్వారా యువతలో చైతన్యం తీసుకొస్తున్నాం. భవిష్యత్తులో కూడా యువతకి మేము చెప్తాం, ఖచ్చితంగా మీరు ఈ డ్రగ్స్ వల్ల మీరు మీ కుటుంబం నష్టపోవడం కాదు, సమాజం నష్టపోవడం కాదు, దీంతో పాటు మీరు కూడా దేశానికి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా మీరు కీ పొజిషన్ లో ఉండొచ్చు, తర్వాత బ్లాక్ మెయిల్ గురయ్యి ఆ కీ డేటా కూడా వాళ్ళు విదేశాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం, ఒక బలమైన భారతదేశం కోసం యువత ఈ డ్రగ్స్ కి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అయితే ఈ చైన్ సిస్టమ్ అనేది ఏమైనా బ్రేక్ చేయగలిగారా ఇప్పటి వరకు? ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మీరే అన్నారు ఇది ఒక కైండ్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పేసి మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. ఈ చైన్ సిస్టమ్ బేసిక్గా దీనివల్ల యువతే కాదు, చాలా మంది అంటే పెద్ద ఏజ్ వాళ్ళు కూడా నష్టపోతున్నటువంటి, అంటే చిన్న వాళ్ళని కాదు, ఇంకా దీని బారిన పడడం వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ చైన్ సిస్టమ్ ఎలా బ్రేక్ చేయాలి అనుకుంటున్నారు? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఇక్కడ కాదు, ఆల్మోస్ట్ అంటే గోవా దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా ఎలా సప్లైయింగ్ జరుగుతుంది, ఎలా పెడ్లింగ్ జరుగుతుంది, ఇందులో సినిమా యాక్టర్స్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మరి దీనికి సంబంధించి అంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఫర్దర్ గా? ఇటీవల కాలంలోని ఈగల్ ఆంధ్రప్రదేశ్ చాలా నెట్వర్క్స్ బ్రేక్ చేసింది. భవిష్యత్తులో కూడా చాలా నెట్వర్క్స్ బ్రేక్ చేయబోతుంది. లోకల్ మేము 3 రకాలుగా విభజించాం. లోకల్ నెట్వర్క్స్, అదేవిధంగా ఇంటర్ స్టేట్ నెట్వర్క్స్, ఇంకా బియాండ్ ఇంటర్ స్టేట్ నెట్వర్క్స్. వీటన్నిటి సమాచారం తీసుకుంటున్నాం. రాజస్థాన్ సంబంధించిన ఒక పెద్ద నెట్వర్క్ బ్రేక్ చేసాం, తమిళనాడు నెట్వర్క్స్ బ్రేక్ చేసాం, కేరళకు సంబంధించిన నెట్వర్క్స్ బ్రేక్ చేసాం. అదేవిధంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశంలో ఉన్న అన్ని ANTFs తో అనుసంధానం చేయడం జరిగింది. ఈ అనుసంధానం చేయడం వల్ల 24/7 మేము ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటున్నాం. మనకి ఉదాహరణకి తమిళనాడులో మాకు ఏదో సమాచారం వచ్చింది, ఇమీడియట్ గా వాళ్ళకి మేము సమాచారం అందిస్తాం. తమిళనాడు సంబంధించిన ఒక వ్యక్తిని మేము అనకాపల్లి పోలీసులు మనం పట్టుకున్నారు, అతను తమిళనాడులో కూడా కేసు ఉంది, ఇమీడియట్ గా వాళ్ళకి సమాచారం అందించాం. వాళ్ళు కూడా PT వారెంట్ టెస్ట్ తీసుకెళ్లారు అతను. సో ఇట్లాగా అన్ని రకాలుగా అన్ని నెట్వర్క్స్ మనం బ్రేక్ చేస్తున్నాం. మన ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టడానికి ప్రధానమైన ఉద్దేశం నెట్వర్క్ బ్రేకింగ్. ఎప్పుడైతే మన నెట్వర్క్స్ బ్రేక్ చేస్తామో అప్పుడు ఈ పెడ్లింగ్ అనేది ఆగిపోతుంది. పెడ్లింగ్ ఆగినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రొడక్ట్ దొరకకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విధానంలో మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా హార్మ్ రిడక్షన్, డిమాండ్ రిడక్షన్ అంటే ఇంకా ఈగల్ క్లబ్స్ ద్వారా విస్తృతమైన క్యాంపెయిన్స్ చేయడం వల్ల అవేర్నెస్ కల్పించి ఈ డ్రగ్స్ వల్ల వచ్చిన నష్టాలు, లీగల్ కాంప్లికేషన్స్, ఈ టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ మేము లాంచ్ చేసాం ఈగల్.
సో టీచింగ్ లాలో మేము ప్రత్యేకంగా చెప్తున్నాం 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. అదేవిధంగా పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, భవిష్యత్తు మొత్తం అంధకారం అవుద్ది. పోలీసులకు సంబంధించిన CCTNS అనే పోర్టల్ ఉంటుంది. క్రైమ్ సంబంధించిన పోర్టల్లో మీ పేరు నమోదైతే ఇంకా జీవితకాలం పాటు మీరు మానిటర్ అవుతారు. NCB నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంబంధించిన నిదాన్ అనే ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో పేరు నమోదైనా సరే దేశవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీస్ అన్ని కూడా ఆ NDPS అఫెండర్స్ ని వాళ్ళు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా యువత అంతా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గర మీ హాస్టల్లో కానీ మీ కాలేజీలో కానీ గంజాయి కానీ ఈ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే 197 ధైర్యంగా కాల్ చేయాలి. సమాజం పట్ల ఒక బాధ్యతగా మీరు కాల్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. అయితే ఎలాంటి జైలు శిక్షలు ఉండబోతున్నాయి ఇప్పుడు ఎవరైనా పెడ్లింగ్ చేస్తూ కన్జ్యూమ్ చేస్తూ కానీ దొరికి 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. అదేవిధంగా 2 సార్లు కనుక ఇటువంటి పెద్ద శిక్షలు పడితే వాళ్ళు ఉరి శిక్ష చేసే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి NDPS చట్టం చాలా కఠినమైన చట్టం. అది సెంట్రల్ యాక్ట్. అది దానివల్ల మీరు అందరూ గమనించండి. అదేవిధంగా ఈ మధ్యన మేము PIT NDPS అనే ఒక చట్టాన్ని ప్రయోగిస్తున్నాం. ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. అది 1988లో ప్రారంభమైంది. ఆ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లోని మొదటిసారిగా మేము దాన్ని అమలు చేస్తున్నాం. ఈ చట్టం ద్వారా ప్రత్యేకంగా సుమారుగా 115 మందిని మనం ఇప్పటి వరకు PIT NDPS ప్రివెంటివ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే ఇంకా వాళ్ళు మారట్లేదు. వాళ్ళు డ్రగ్స్ ఇటువంటి అంటే అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ కూడా మానకుండా వాళ్ళు విస్తృతంగా వాళ్ళు చేయడం వల్ల అటువంటి వాళ్ళు ముఖ్యంగా మనకి విజయవాడలో రాజమండ్రిలో ఉన్న బ్లేడ్ బ్యాచ్ అనే ఒక గతంలోని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేవారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు PIT NDPS చట్టంలో జైలుకి పంపించడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా 200 మందిని ఐడెంటిఫై చేసాం. ఎవరైతే గత 10 సంవత్సరాలుగా మేము డేటా మొత్తం అనలైజ్ చేసి నాట్స్ అని చెప్పేసి మనం ఒక ప్రత్యేకమైన సిస్టమ్స్ మనం తీసుకురావడం జరిగింది. నాట్స్ అంటే ఇంకా మనకి సో నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. అది ఈ నార్కోటిక్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్లోని మనం ప్రత్యేకంగా గత 10 సంవత్సరాలుగా ఉన్న డేటా మొత్తాన్ని అనలైజ్ చేస్తున్నాం. ఏ డ్రగ్ అఫెండర్ అయినా సరే జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నాం, సర్వేలెన్స్ చేస్తున్నాం. భవిష్యత్తులోని ఇంకా కఠినమైన చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. ఇంకా యువతను కూడా మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీ ప్రాంతంలో కనుక ఈ గంజాయి ప్రవేశిస్తే కాల్ ఈగల్ 197 మా కీ క్యాంపెయిన్. ఈ కీ క్యాంపెయిన్ ద్వారా మాకు ఇప్పటికే మాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. డ్రగ్ కన్జ్యూమర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తున్నాం. ఒక మార్పు అయితే ఇంకా ఒక సంకేతం అయితే ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాం. దానికి ఫలితాలు కూడా మనకి ఈ మధ్యకాలంలో మనం చూడడం జరిగింది. డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ఎక్కడి వరకు వచ్చింది, ఎంత మేరకు సక్సెస్ అయింది? అది డ్రగ్స్ వద్దు బ్రో అని చేసి 2025 గత సంవత్సరంలో సుమారుగా ఈగల్ బృందాలు 20 లక్షల మంది విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కలవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ని విస్తృతంగా తీసుకెళ్లడం కోసం స్పోర్ట్స్ ని మేము ఇంక్లూడ్ చేసాం. ఈ స్పోర్ట్స్ ద్వారా డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో అని చెప్పి ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం. అదేవిధంగా నేను ప్రత్యేకంగా చెస్ ప్లేయర్. నేను ఇటీవల కాలంలో నాకు స్పోర్ట్స్ ప్లేయర్ కూడా చెస్, క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఆడతాను నేను. ఇటీవల నేను చెస్ లో ఇంటర్నేషనల్ రేటింగ్ కూడా వచ్చింది నాకు. సో అందరినీ కూడా మేము ప్రత్యేకంగా అందరికి చెప్తున్నాం, మీరందరూ కూడా యువత ప్రత్యేకంగా 2 క్రీడలు అమలు చేసుకోవాలి, వాళ్ళ జీవితంలో భాగం చేసుకోవాలి. దానివల్ల వాళ్ళ ఒత్తిడి కానీ జీవితంలో ఏదైనా పెద్ద విజయం సాధించాలన్నా ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ 2 క్రీడలు భాగం చేసుకోండి. మంచి అలవాట్లు వాళ్ళ జీవితంలో భాగం చేసుకోవాలి. చెడు వ్యసనాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు. పీర్ ప్రెషర్ని గట్టిగా ఆపాలి. ఎక్కడైనా అయినా సందర్భం ఉంటే ఇంకా మీ కాలేజ్ ప్రిన్సిపల్స్ వాళ్ళందరినీ కలవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఈగల్ ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపించిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి స్టార్టింగ్లో? ఈగల్ ప్రారంభించినప్పుడు మనకి ఒక వ్యవస్థ ప్రారంభించడం చాలా సమస్యలు వస్తాయి. మనం వేరే రాష్ట్రాలతో అనుసంధానం చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంత సమస్య ఉంది దాన్ని అంచనాకు రావడం, ఇతరత్ర శాఖలతో సమన్వయం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఛాలెంజెస్ మాకు వచ్చినాయి. వాటన్నిటికీ ఒక్కటి అధిగమించుకోవడం రావడం జరిగింది. ఈగల్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎన్కార్డ్ మెకానిజం ద్వారా నార్కో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా SP గారు, వీళ్ళిద్దరు దీంట్లో సభ్యులు ఉంటారు. అన్ని శాఖలు కూడా దీంట్లో భాగమైనవి. ఈ భాగం అవడం వల్ల అన్ని శాఖలు కూడా సమన్వయంగా హోల్ గవర్నమెంట్ అప్రోచ్ ఈరోజు తీసుకోవడం వల్ల మనకి ఈగల్ బాగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఒక్కొక్క ఛాలెంజ్ మేము ముందుకు తీసుకెళ్తాం. సార్ ప్రధానంగా చెప్పండి, ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి మాట
డ్రగ్స్ పెడ్లింగ్ లో స్మగ్లింగ్ లో రాజకీయ పాత్ర ఏమైనా మీకు కనిపించిందా ఇప్పటి వరకు? సో మేము ప్రస్తుతం ఏంటంటే ఇంకా ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ విస్తృతంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ ఎనాలిసిస్లో కూడా మేము ప్రత్యేకంగా ఎవరున్నారు ఏంటి, మన రాష్ట్రం వ్యక్తులు ఉన్నారా వేరే రాష్ట్రం వ్యక్తులు ఉన్నారా, సో వీటి ద్వారా మనం ముందుకెళ్తున్నాం. ప్రస్తుతానికి అయితే మన పెద్ద పెద్ద వ్యక్తులు సమాచారం ఇంకా పూర్తిగా రాలేదు మనకి. వాళ్ళ మీద కూడా వాచ్ పెట్టాం, కొంతమంది అనుమానితుల మీద వాళ్ళందరినీ వాచ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈగల్ డేటాబేస్ సుమారుగా మేము ఒక 20,000 మంది పైగా డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే గత 10 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళందరి మీద మానిటరింగ్ చేస్తున్నాం. వాళ్ళలో చాలామంది ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ టఫ్గా చేయడం వల్ల చాలామంది వాళ్ళ పనులు మానుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తాం, పిట్ అండ్ డిపిఎస్ అమలు చేస్తున్నాం, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేస్తున్నాం. సో దీనివల్ల చాలా ఒక రకమైన కఠినమైన చర్యల వల్ల ఒక భయం వచ్చింది. సో భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయితే నేను అడుగుతాను, సో ప్లీజ్ డోంట్ మైండ్ ప్లీజ్ దట్. కొంచెం సైలెంట్ గా ఉండండి ప్లీజ్. ఓకే, యూత్ లో బేసిక్ గా డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయి అంటే ఎందుకు వాళ్ళంత అడిక్ట్ అవ్వడానికి అండ్ అట్రాక్ట్ అవ్వడానికి అంటే ఎడిక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంకా ఎడోలసెంట్ ఏజ్, కౌమార దశలో దాన్ని ఎక్స్పెరిమెంటల్ ఏజ్ అంటారు. ఎక్స్పెరిమెంటల్ ఏజ్ లో కొత్తగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక ఫ్రెండ్ ముందు మొదలు పెడతాడు, మొదలుపెట్టి చాలా బాగుంటుంది, దీనివల్ల ఏమో కాదు, ఒకసారి తీసుకోవడం నష్టం ఏంటి, దీన్ని పీర్ ప్రెషర్ అంటారు, అంటే సహచరుల ఒత్తిడి. దాన్ని తట్టుకుని నిలబడాలి, దానికి నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా అతను ఎక్స్పోజ్ చేయడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ ఎడోలసెంట్ ఏజ్ లో ఏదైతే 13, 14, 15 సంవత్సరాల వయసు తర్వాత వయసు చాలా కీలకమైనది. దానికోసం అని చెప్పేసి మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ 40,000 ఈగల్ క్లబ్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. 70 లక్షల మంది విద్యార్థుల్ని ఒక ఈగల్ ఒక రక్షణ కవచం లాగా ఫామ్ చేయడం జరిగింది. విద్యా సంస్థ సరిహద్దుల్లో ఈవెన్ టొబాకో కూడా అమ్మకూడదు. 100 మీటర్ల పరిధిలో కోప్టా చట్టం ప్రకారం టొబాకో ప్రొడక్ట్స్ కూడా అమ్మకూడదు. టొబాకో అని మనకి టొబాకో అంటే పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే డ్రగ్ అంటారు. ఈ గేట్వే డ్రగ్ థియరీ ఏంటంటే ఇంకా ఎవరైతే కౌమార దశలో ఈ పొగాకు ఉత్పత్తికి అలవాటు పడతారో వాళ్ళ తర్వాత లిక్కర్కి, తర్వాత గంజాయికి, ఈ సింథటిక్ హార్డ్ డ్రగ్స్కి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి మేము విద్యార్థుల్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం, అప్రమత్తం చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌమార దశలో చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ పొగాకు ఉత్పత్తుల జోలికి కూడా వెళ్ళొద్దు, పొగాకు అనేది హైలీ ఎడిక్టివ్ అని చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా ముందుకెళ్ళడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మందు తాగిన తర్వాత బేసిక్ గా ఒకటి సిగరెట్ కన్జ్యూమ్ చేయాలని అండ్ కొంచెం దీన్ని గేట్వే డ్రగ్స్ అంటారు. ఇవన్నీ గేట్వే డ్రగ్స్. అంటే ఆల్కహాల్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చు ఈ డ్రగ్ కన్జ్యూమ్ చేయడానికి. అది కూడా ఒక రీజన్. కౌమార దశలో ఎవరైతే ఇటువంటి అలవాట్లు చెడు వ్యసనాలు జోలికి వెళ్తారో వాళ్ళందరూ కూడా తర్వాత భవిష్యత్తులో ఇంకా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. అయితే మీరు బేసిక్ గా సాటిలైట్ సర్వేలెన్స్ అండ్ డ్రోన్స్ ఉపయోగించడం వరకు దీన్ని ఎంతవరకు నివారించగలిగారు? మనకి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా అడ్వాన్స్డ్ డ్రోన్స్ మేము ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా కొన్ని సంస్థలు కూడా మేము దాంట్లో భాగం చేయడం జరిగింది. అడ్రెంట్ శాటిలైట్స్ ఏదైతే మనకి గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా సమాచారం వస్తుందో వాటిని కూడా చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. టెక్నాలజీ అన్నది చాలా ముఖ్యమైన కీలకమైన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఈరోజు కూడా మేము ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లోని ఏదైతే మన ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మేము డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా మేము సమాచారం తీసుకుంటున్నాం. ఫీల్డ్ సర్వీస్ కూడా దాన్ని మనం చూడడం ద్వారా గంజాయి సాగుని అంటే జీరో కల్టివేషన్ ఎచ్చివేట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలోని ఎన్సీబీ న్యూఢిల్లీ ప్రత్యేకమైన మీటింగ్ కండక్ట్ చేయడం, ఏఎన్టీఎఫ్ హెడ్స్ కాన్ఫరెన్స్, గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ గారు, యూనియన్ హోమ్ సెక్రటరీ గారు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో పాల్గొన్నారు. దాంట్లోని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు, వాళ్ళు అభినందించడం జరిగింది. 360 degrees చేంజ్ అంటారు. గతంలో మనం ఇక్కడ గంజాయి సాగు ఉంది అని మనం అపవాదాలు మోసాం. ఈరోజు అపవాదం నుంచి బయటపడి ఆంధ్రప్రదేశ్ మోడల్ని మిగతా రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళ ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అది కీ అచీవ్మెంట్ ఈగల్కి మనం ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. దీన్ని సస్టైన్ చేయడం కోసం ప్రతిరోజు కూడా మన ఈగల బృందాలు గ్రామాల్లో విజిట్ చేస్తున్నాయి, వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. కనీసం నెక్స్ట్ ఒక 3-4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మానిటర్ చేయడం వల్ల ఇది ఒక అలవాటుగా మారుతుందని మేము భావిస్తాం. 1972 నుంచి వచ్చే అంటే ఇచ్చే మీరు హెల్ప్ లైన్ పెట్టారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ తో ఎంత వరకు యూస్ఫుల్ ఉంటుంది? 1972 ప్రజల్లోకి ఒక ఆయుధంగా మారి ప్రత్యేకంగా తల్లులు కూడా కాల్ చేస్తున్నారు. తల్లులు కాల్ చేసి మా అబ్బాయి ఇలాగా అనుమానం ఉంది మాకు ఈ గంజాయి బానిస అయ్యాడని. మరి వాళ్ళని పట్టుకున్నప్పుడు చైన్ సిస్టమ్ ఏమైనా బ్రేక్ చేయగలిగారా? అన్ని చేస్తున్నాం.
మనకి ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే మాకు సమాచారం ఇచ్చారో వాళ్ళ మీద మేము కేసు నమోదు చేయకుండా వాళ్ళ ద్వారా వచ్చిన సమాచారం మేరకు నెట్వర్క్ చాలా బ్రేక్ చేస్తాం. ఇప్పటికే చాలా బ్రేక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ పిల్లవాడిని కాపాడడం కూడా మా ప్రధానమైన బాధ్యత. అతన్ని డీఅడిక్షన్ సెంటర్ పంపించడం, వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం. దీనివల్ల చాలామంది తల్లులు మనకి ధైర్యంగా ఫోన్ చేస్తున్నారు. మనకి విజయనగరం నుంచి ఒక తల్లి ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ గ్రూప్లోని కొంతమంది ఫ్రెండ్స్తో పరిచయం ఏర్పడి గంజాయికి బానిసైంది. తర్వాత చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, వాళ్ళ తమ్ముడు 13-14 సంవత్సరాల తమ్ముడికి కూడా ఆమె గంజాయికి అలవాటు చేసింది. అటువంటి వ్యక్తులను కూడా మనం తీసుకొచ్చి డీఅడిక్షన్ సెంటర్లో వాళ్ళని బాగు చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత నార్మల్ లైఫ్లో తీసుకెళ్ళడం, మళ్ళీ వాళ్ళని స్కూల్కి కాలేజీకి పంపించి ఇవన్నీ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ తల్లి అయినా సరే మనం ఫస్ట్ ఈగల్ పెట్టిన వెంటనే చెప్పాం, ఈగల్కి ప్రతి తల్లి కూడా బ్రాండ్ అంబాసిడర్. ప్రతి తల్లికి తెలుసు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇమీడియట్ సొసైటీలో ఏం జరుగుతుంది. ప్రతి తల్లి కూడా ధైర్యంగా మాకు 1972 కాల్ చేయండి. మీ బ్రాండ్ అంబాసిడర్. సమాజాన్ని రక్షించడం కోసం మీరందరూ కూడా మీ వాచ్ పెట్టండి. మీ ప్రాంతంలో ఏం జరుగుతుందో, మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే కాల్ 1972. మేము ప్రత్యేకంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తాం. రైట్. సో ఒక కీ క్వశ్చన్ సార్, బేసిక్గా పోలీసులు చిన్న పెడ్లర్స్ ని మాత్రమే పట్టుకుంటున్నారు, అసలు డ్రగ్ మాఫియాని మాత్రం అసలు పట్టుకోవట్లేదు, బయట పట్టలేదు ఎందుకు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి విమర్శలు, దాన్ని మీరు ఎలా? ఉన్నాయి విమర్శలు చాలా ఉన్నాయి. మేము ఈగల్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మన కీ క్యాంపెయిన్, కీ వర్క్, డేటా డ్రివెన్, నెట్వర్క్ బ్రేక్. నెట్వర్క్ బ్రేక్ అంటే కేవలం లోకల్ నెట్వర్క్స్ కాదు. ఇందాక నేను ముందుగానే చెప్పినట్టుగా రాజస్థాన్ లో ఒక కీ నెట్వర్క్ మేము బ్రేక్ చేసాం. గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న నెట్వర్క్ ని విస్తృతమైన సర్వేలెన్స్ పెట్టి దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. దానివల్ల సుమారుగా 343 మందిని ఏఎస్ఆర్ జిల్లాలో మేము గుర్తించాం. వాళ్ళందరి నెట్వర్క్స్ సుమారుగా 12 రాష్ట్రాల నెట్వర్క్స్ మేము విచ్ఛిన్నం చేసాం. సో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి దీన్ని అచీవ్ చేయడం జరిగింది. దీనికి కూడా మనకి చాలా అభినందనలు రావడం జరిగింది. వీళ్ళందరి నెట్వర్క్స్, వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారు వాళ్ళని కూడా మేము సమాచారం తీసుకుంటున్నాం. వాళ్ళ ద్వారా ఇంటర్స్టేట్ అంటే వేరే రాష్ట్రాల సమాచారం అందిస్తున్నాం. ఇటీవల మేము 12 రాష్ట్రాలకు మేము జాయింట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మేము పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో యాక్ట్ చేసి అక్కడ నెట్వర్క్స్ కూడా చాలా బ్రేక్ చేశారు. కొన్ని జిల్లాలలో ఇంకా గంజాయి కల్టివేషన్ జరుగుతూనే ఉంది అని లేదండి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అంటున్నారు. సో వాట్ యు సే అబౌట్ దట్? ఆంధ్రప్రదేశ్లో జీరో కల్టివేషన్ ఆల్రెడీ మనం అచీవ్ చేసాం. ఇది గణాంకాలు చెప్పడమే కాదు, కేంద్ర మనకి ఎన్సిబి లాంటి సంస్థలు కూడా అవి చూడడం జరిగింది. ఎవరైనా సరే మనం ఏఎస్ఆర్ జిల్లా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మనం వాళ్ళు చూడొచ్చు. వాళ్ళు ప్రత్యేకంగా మేము గ్రామ స్థాయిలోని హోల్ గవర్నమెంట్ అప్రోచ్ అంటే ఎన్కార్డ్ మీటింగ్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్ని శాఖలు కలిసి చేయడం జరిగింది. ఏ శాఖ ఎన్డీపీఎస్ చట్టంలో ఒక కఠినమైన సెక్షన్ ఉంది. ఏదైనా సెక్షన్, ఉదాహరణకి పోలీస్ కావచ్చు, ఫారెస్ట్ ఆఫీషియల్ కావచ్చు, వాళ్ళ పరిధిలో గంజాయి పంటను తెలిస్తే సమాచారం ఇమీడియట్గా ఏజెన్సీస్కి ఇవ్వకపోతే అది కూడా నేరమే. సో ఇవన్నీ కూడా మనం ఇందాక మీరు చెప్పినట్టు డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్, ఇలాగ మల్టీ ప్రాంగర్ అప్రోచ్ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరో కల్టివేషన్ మేము అచీవ్ చేయడం జరిగింది. దాన్ని సస్టైన్ చేయడం కోసం ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఎక్కడైనా స్పొరాడిక్గా ఎవరైనా కల్టివేషన్ చేసినా సరే ఆ ముక్క పెరగకుండానే మనకు తెలిసిపోతుంది మన డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా. దాన్ని ఇమీడియట్గా మనం కేసులు కట్టడం, అరెస్టులు చేయడం కూడా జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, వీ అచీవ్డ్ జీరో కల్టివేషన్. రైట్. సోషల్ మీడియాలో డ్రగ్స్ సప్లై చైన్స్ పెరుగుతూనే ఉన్నాయి అండ్ సైబర్ మానిటరింగ్ సరిపోతుంది అసలు? బేసిక్గా సైబర్ మానిటరింగ్ కూడా మేము సోషల్ మీడియా సెల్స్ కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఈగల్ హ్యాస్ బికమ్ డేటా డ్రివెన్ ఆర్గనైజేషన్. ఇందాక మీకు చెప్పినట్టుగా నార్కోటిక్ అఫెండర్ ట్రాకింగ్ సిస్టమ్, అదేవిధంగా ఈ నార్కోటిక్ టూల్స్ ఉపయోగించడం, ప్రత్యేకంగా సోషల్ మీడియాని మానిటర్ చేయడం. భవిష్యత్తులో మేము డార్క్ వెబ్ కూడా ఒక ల్యాబ్ పెట్టబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ అంటే ఒక విధానం పరంగా ప్రతి స్టెప్ వేసుకుంటూ మేము ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈగల్ అన్నది ఒక స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతున్నాం. మనము అన్ని శాఖలతోనే అనుసంధానం చేస్తున్నాం. ఎన్డీపీఎస్ కేసుల్లో కన్విక్షన్ రేట్ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు, ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా పెరగాలి. ఇటీవల కాలంలో పెరిగింది. ఇటీవల కాలంలో 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడిన చాలా కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము ప్రారంభించాం. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఎన్డీపీఎస్ అన్నది ఒక ప్రొసీజరల్ లా. ఈ ప్రొసీజర్స్ ఏంటంటే ఇంకా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే కన్విక్షన్ వస్తుంది. చాలా చోట్ల ఈ ప్రొసీజర్ ఫాలో కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఇప్పటి వరకు 20,000 మంది కానిస్టేబుల్ నుంచి ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాం. దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఈ ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతి వారం కూడా మేము వర్చువల్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం.
ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నాం. దేశ స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీంట్లో భాగం అవుతున్నారు. ఈ ప్రొసీజర్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఖచ్చితంగా మా కన్విషన్లు పెరుగుతాయని భావిస్తున్నాం. ఉదాహరణకి సెక్షన్ 52A ఓకే. ఒక సెక్షన్ ఉంటుంది. ఏదైతే మనం డ్రగ్స్ పట్టుకుంటామో దాన్ని జుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు సర్టిఫై చేయించాలి. చాలా చోట్ల ఈ ప్రొసీజర్ ఫాలో అప్ కాకపోవడం వల్ల కన్విక్షన్స్ పోయినాయి, ఎక్విటల్స్ అయిపోయినాయి. ఇప్పుడు కఠినంగా అవన్నీ అమలు చేస్తున్నాం. ప్రతి కేసును కూడా ఈగల్ హెడ్ క్వార్టర్ మేము మానిటర్ చేస్తున్నాం, సలహాలు సూచనలు ఇస్తున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు కూడా ఖచ్చితంగా ఈ అనుసంధానం వల్ల ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా భవిష్యత్తులో చాలా కన్విక్షన్లు పెరిగే అవకాశం ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. రైట్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సార్, 5 minutes మాత్రమే ర్యాపిడ్ క్వశ్చన్స్. ఒకవేళ ఎన్కౌంటర్ ఆర్ కౌన్సిలింగ్ ఏం చేస్తారు మీరు? ఖచ్చితంగా రెండు మార్గాలు ఉండాలి. అంటే మనకి కౌన్సిలింగ్ విధానం ఉండాలి. అదేవిధంగా మారని వ్యక్తుల మీద మేము ఇటీవల కాలం మా మీద కొన్ని సందర్భాల్లో ఫైర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నెల్లూరులో ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అటువంటి వాళ్ళకి కూడా మేము పోలీస్ గన్తోనే బదులుస్తాం. ఫైర్ ఆర్ అవేర్నెస్? బోత్. ఓకే. టెక్నాలజీ ఆర్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్? బోత్ ఉండాలి. అండ్ ఈగల్ టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ మీరు రూపొందిస్తున్నాం. ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని అనుసంధానం చేస్తాం. స్ట్రిక్ట్ పాలసీ ఆర్ ఫ్రెండ్లీ పాలసీ? అంటే విద్యార్థుల దగ్గర మేము ఫ్రెండ్లీ పాలసీని అమలు చేస్తున్నాం. ఈ పెడ్లర్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్ పాలసీని అమలు చేస్తాం. మోస్ట్ డేంజరస్ డ్రగ్? మోస్ట్ డేంజరస్ డ్రగ్ అంటే మన కొకైన్ కానీ LSD కానీ చెప్పుకోవచ్చు. ఆ డ్రగ్స్. One district you feel needs to maximum focus right now? ఎస్, ASR జిల్లా, అదేవిధంగా అనకాపల్లి జిల్లా. Okay, one word about today's youth. టుడేస్ యూత్ దే షుడ్ థింక్ అబౌట్ దర్ కెరియర్. పుస్తకాన్ని నమ్ముకోండి, అదేవిధంగా స్పోర్ట్స్ని నమ్ముకోండి. చెడు అలవాట్ల జోలికి వెళ్ళొద్దు. మంచి అలవాట్లే మిమ్మల్ని విజేతగా నిలబడతాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో, స్పోర్ట్స్ ముద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, Education ముద్దు బ్రో. సో వీఆర్ టెల్లింగ్ యువత అంతా కూడా చైతన్యం అవ్వాలి. యువత అంతా కూడా మంచి అలవాట్లు, ఒక బలమైన భారతదేశం కోసం అందరూ కూడా అడుగులు ముందుకేయాలని. ఎక్కడైనా సరే మీ కాలేజీలో కానీ మీ ప్రాంతంలో కానీ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే కాల్ ఈగల్ 197. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఈగల్ IG ఆకే రవికృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.